వెండి కత్తిర పెట్టాలి. సిల్వర్ తర్వాత కూడా నేర్చుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదని రాయించినట్లుగా మేమందరం తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా నేటి దినము యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా మాతో కూడా మీరు ఉండండి. దేవాలయం నీది గనక, ఘనత నీకే గనక, స్తుతి పాత్రుడైన తండ్రి, నిత్యము నేను స్తుతించి గణపరచడానికి మేమందరం ఈ కొరకునైనా సజీవమైన రాళ్ళుగా కట్టబడినట్లుగా నేటి దినం ఇచ్చినటువంటి ఈ ఆరాధన స్థలాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. ప్రారంభిస్తుండగా తండ్రి మాతో కూడా మీరు నిలబడండి. దేవా, మీరును దైవజనులను నీ సన్నిధిని మాకు తోడుగుంచి నేటి దిన కార్యక్రమం అంతటి మూలముగా ఘనత మహిమ పొందుమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా బలమును కీర్తియు ప్రసిద్ధత సర్వము నీవే, సకల ప్రాణులు స్తుతి చెల్లించగ, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వద నిన్ను స్తుతులో నరించగా నున్నా, సర్వద నిన్ను స్తుతులో నరించగా నున్నా. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా సకల జలచర సర్వ సమూహములారా, ఓ ప్రజలారా, భూపతులారా, ఓ ప్రజలారా, భూపతులారా, మహనీయుండగు దేవుని స్తుతి చేయన్, మహనీయుండగు దేవుని స్తుతి చేయన్. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుని వాక్యాన్ని పఠించుకుందాము. 24వ దావీదు కీర్తన 7వ వచనం నుండి చివరి వరకు దేవుని వాక్యాన్ని మనం విందాం. మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనండి. మహిమగల
మిమ్మల్ని లేవనెత్తుకున్నాడు. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెకిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని మహోన్నత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాదయని బట్టి, కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో మేమందరం మీ పాదాల చెంత చేరి మేము స్థుతించాలని భాగ్యం ఇచ్చింది. నీకు వందనాలు. భూలోకమంతటికి సువార్తకి ఇండియా ప్రధానం పైలోకి వచ్చిన బైబిల్ విషయంతో జీవించమని సెలవిచ్చిన మా దేవా, నీవు బయలుపరిచిన బైబిల్ విషయం లక్ష్యముగా దేవా, ఇండియా దేశంలో మాత్రమే కాక కువైట్ దేశంలో మీరు మాకు నిర్వహించిన ఈ గొప్పదైన శ్రేష్టమైన సంఘాన్ని బట్టి వందనాలు. సేవ వర్ధిల్లుగా విస్తరించగా విశాల అవసరమైన తరుణంలో ప్రభా, ఈ మంగాఫ్ అనే ప్రాంతంలో మన యొక్క దేవాలయం కొరకు మేము సంసిద్ధులు పెట్టుగా ఈ యొక్క దేవాలయ ప్రతిష్టకు మీరు పరలోక దూతలు పరిశుద్ధులు మా మధ్యదికి వచ్చారని మేము స్తుతిస్తున్నాం. జరుగు కార్యక్రమం మీరు జ్ఞాపకంలోని ఈ సమయంలో ఈ యొక్క మందిర ద్వారా మేము తిరిచి లోనికి వెళ్ళించుగా